సో, హనంకొండ జిల్లాలో ఆదర్శ లా కాలేజ్ అనేది ఇది నిజంగా ఒక ఫేమస్ కాలేజ్. ఈ ఆదర్శ లా కాలేజ్ నుంచెల్లే ఇప్పటిదాకా 32 మంది జడ్జిలైనటువంటి పరిస్థితి. ఇది గత 30 సంవత్సరాలుగా మంచి ప్రావీణ్యత సాధిస్తా ఉంది. నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి ఆదర్శ లా కాలేజ్ అనేది. సో, కాలేజ్ చైర్మన్ గారు మనతోనే ఉన్నారు. పేరొచ్చేసి బూరా విద్యాసాగర్ గారు. వారు అడ్వకేట్‌గా కావచ్చు, లేకుంటే ఆర్టిస్ట్‌గా కావచ్చు, లేకుంటే తెలంగాణ మలిదశ నిఖార్సైన ఒక ఉద్యమకారులుగా కావచ్చు. ఇక్కడ అన్ని రకాలుగా వారేదైతే ఒక పాత్రని పోషించారో, సో, ఇన్ని రకాలైనటువంటి పాత్ర పోషించుకుంటా ఆదర్శ లా కాలేజ్‌ని నంబర్ 1 ప్లేస్‌లో ఎలా ఉంచిల్లు అనేది ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సూపర్ సార్. మొట్టమొదలు బీవీఆర్ టీవీ న్యూస్ వారికి స్వాగతం పలుకుతున్నాను. ఇది వరంగల్లో ప్రప్రథమంగా ఇలాంటి ఇంటర్వ్యూ చేయడము యువకుడైనటువంటి మీకు మరొక్కసారి ప్రజల తరఫున మా తరఫున ధన్యవాదాలు. ఓకే. సార్, మనం అంటే ప్రాపర్‌గా డిస్కషన్ చేసే ముందు ఒక డౌట్ ఉంది. నేను అంటే రాంగానే ఒక ఇన్ఫర్మేషన్ మీ గురించి వాళ్ళన్నారు. సార్ చాలా పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి అది ఇది అని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని చూస్తే అంత ఏజ్డ్ కూడా అవుపడతం లేదు. మీకు ఏజ్ ఒక 74 అని చెప్పేసి విన్నాను. అది యాక్చువల్లీ నిజమా? ఎగ్జాక్ట్లీ 74. ఒకవేళ చిన్నగా కనబడనంటే ఇదంతా డయింగ్ సిస్టమ్ కదా. ఆ డయింగ్తో మీకు ఏజ్ తక్కువ కనబడుతుంది కావచ్చు. లేకపోతే చిన్నగా ఇంకా కొంచెం వయసులో తేడా మీకు కనిపిస్తుంది అని అంటే మా నాన్న అమ్మ చెక్కిన శిల్పాన్ని నేను. అలా కనిపించడానికి కారణం వాళ్ళే అయి ఉంటారు. ఓకే. సార్, యాక్చువల్లీ మీ విద్యాభ్యాసం చెప్పండి. మీరు ఎక్కడ యాక్చువల్లీ మీ పుట్టుక నుంచెల్లి విద్యాభ్యాసం మొత్తం చెప్పండి. ఎందుకంటే ఒక పెద్ద సంస్థను మీరు రన్ చేస్తా ఉన్నారు. ఆదర్శ లా కాలేజ్ అనేది నిజంగా ఒక ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతా ఉందంటే బికాస్ ఆఫ్ యూ. ఓన్లీ యూ. అంతేనా? ఫస్ట్ నేను బీఎస్సీ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసిల్లు? ఇక్కడే ఉస్మానియాలో చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ 1 ఇయర్ లాస్ చేసుకొని మళ్ళీ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ 1971 డిసెంబర్లో కంప్లీట్ చేసినటువంటి వైనం నాకున్నది. ఓకే. తర్వాత ఫస్ట్ ఆటో డ్రైవర్ను నేనే. డిగ్రీ చేసిన తర్వాత వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా నడిపినటువంటి గ్రాడ్యుయేట్ నేనే. నా తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి, కృష్ణ, సుభాష్ గ్రాడ్యుయేట్లు. అది ఆటో డ్రైవర్ తర్వాత ఆటో ఓనర్ అయిపోయినా. తర్వాత ఫిలిం ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమా డబుల్ థియేటర్లు వచ్చేది కదా అప్పుడు. ఆ రీల్ షిఫ్టింగ్కు నా బండి ప్రప్రథమంగా నడిచేది. బ్రహ్మాండంగా ఎక్కడ అంతరాయం లేకుండా ఇచ్చినటువంటి ఒక గొప్ప నాకు ఒక ఛాన్స్, అదొక ఇనుప వస్తువు ఇచ్చినటువంటి బొనాంజా ఫర్ మీ. నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత టీచర్గా రిక్రూట్మెంట్ అయిన స్కూల్ అసిస్టెంట్. ఎక్కడైతే ఇప్పుడున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనంకొండ ఉందో అప్పుడు అది గవర్నమెంట్ మల్టీపర్పస్ హై స్కూల్ 12th క్లాస్. అక్కడనే చదువుకున్నా కాబట్టి మళ్ళీ నాకు అక్కడనే ఎక్కువ శాతం 27 ఏళ్ళ సర్వీస్ ఐ రెండర్డ్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనంకొండ. అక్కడే పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు గారు, డీజీపీ రాములు గారు, తర్వాత జయశంకర్ ప్రొఫెసర్ గారు అక్కడి స్టూడెంట్సే. అక్కడ స్టాఫ్ కూడా జయశంకర్ గారు నాకు పరోక్షంగా టీచర్ కూడా వారు. ఆ టీచర్లతో మళ్ళీ కలిసి పనిచేసే భాగ్యం నాకు 27 ఏళ్ళు 76 నుంచి 2005 వరకు అదే జూనియర్ కాలేజ్ హనంకొండలో హై స్కూల్లో బయాలజీ చెప్తూ ఇంటర్మీడియట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పినటువంటి గొప్ప చరిత్ర నాకు కలిగినందుకు నేను ఒక లభ్యంగా భావించడం జరుగుతూ ఉన్నది. అదే యూనిట్లో నేను ఎన్సీసీ ఎయిర్వింగ్ క్యాడెట్ను. అదే ఎన్సీసీ ఎయిర్వింగ్ ట్రూప్కు 4 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్, ఎన్సీసీకి 4 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్లో నేను చీఫ్ ఆఫీసర్ 4 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ చేసినటువంటి 24 ఏళ్ళ సర్వీస్ ఇచ్చినటువంటి గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత నేను గవర్నమెంట్ బీఈడీ కాలేజ్ చేశా. అదే బీఈడీ కాలేజ్ లెక్చరర్ అయినా. గవర్నమెంట్ బీఈడీ కాలేజ్లో బీఎడ్ చేశాను 1976-77 బ్యాచ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ అదే బీఈడీ కాలేజ్లో నేను లెక్చరర్ అయినా. అదే బీఈడీ కాలేజ్ నుంచి మళ్ళీ నేను హన్మకొండ, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిఓ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నటువంటి టీచర్గా రిక్రూట్ అయినటువంటి ఆర్డర్ తీసుకున్న శుభ సమయంలో మళ్ళీ నేను అదే డిఓకు ఎఫ్ఎస్సి డిఓ చేసి 2009లో రిటైర్ అయినా. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ప్రజలు, నా స్నేహితులు, మా అమ్మ నాన్న, నా చుట్టూ ఉన్నటువంటి సహకారం అందించినటువంటి వారికి మరొక్కసారి ధన్యవాదాలు. వారిని మర్చిపోలేను నేను. ఓకే. సార్, నేను నంబర్ ఆఫ్ అడ్వకేట్స్ యొక్క ఇంటర్వ్యూలు తీశాను. వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఆదర్శ లా కాలేజ్‌లో చదువుకున్నామని చెప్పేసి. నంబర్ ఆఫ్ అడ్వకేట్స్
Yeah. సార్ ఇప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప ప్లేస్లలో ఉన్నారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నో, ఇట్ ఈస్ ట్రూ. Yeah. ఈ ఆదర్శ లా కాలేజ్ 1994లో ఎస్టాబ్లిష్ అయినప్పటికి కూడా పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్లో కొంతమంది సెటిల్ అయినటువంటి రోజులు ఇవాళ ఆసన్నమైంది. అక్కడ మింటింగ్ మనీ దేర్ డాలర్స్. ఏ కోర్టు పోయినా తెలంగాణ కోర్టులు, ఈవెన్ జడ్జెస్ ఎట్ హైదరాబాద్, తర్వాత ఇంకా ఎక్కడైనా ఆంధ్రాలో కూడా ఉన్నారు అని అంటే 32 మంది జడ్జెస్ ఈ కళాశాల ఇచ్చినటువంటి గొప్ప విషయంగా బొనాంజా ఫర్ అవర్ సొసైటీ. ఓకే సార్, ఇప్పుడు ఇంత గొప్పగా మీరు ఏదైతే తీర్చిదిద్దిలో ఆదర్శ లా కాలేజ్ని నెంబర్ 1 ప్లేస్లో, ఇది సాధ్యమైంది అని అంటే మీ ఒక్కరి వల్లేనా? ఇంకా మీ బ్యాక్ బోన్ అంటూ ఎవరైనా ఉన్నారా? కేవలం నా ఒక్కంతోని కాదు సార్, సహకరించినటువంటి ఫ్యాకల్టీకి, ప్రిన్సిపాల్కు, దీన్ని ఆరాధించి పోషించినటువంటి పేరెంట్స్కు, దీన్ని అల్లారు ముద్దుగా నేను ఈ కాలేజ్ ప్రోడక్ట్ అని ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్ లాగా ఉన్నటువంటి విద్యార్థులే దీనికి తార్కాణం. వారి గొప్పతనమే ఇది నిలబడ్డది. ఏదో పెట్టగానే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా పెట్టగానే చరిత్ర నిలిచిపోదు. ఆ చరిత్ర నిలిచిపోవాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకం దాన్ని ఎక్కడ లేనటువంటి పోషించేటువంటి బాధ్యత వాళ్ళ స్థైర్యంగా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఏజీపీలు, జీపీలు, ఇతరత్ర మొత్తం ఇవాళ దినం సిఐటి నవీన్ కుమార్ ప్రోడక్ట్ కూడా ఇదే కళాశాల. కాబట్టి ఇప్పుడు కూడా మొన్న ప్రిలిమినరీ పాస్ అయిన ముగ్గురు, ఆ ముగ్గురు కూడా మళ్ళీ జడ్జెస్ మేజిస్ట్రేట్లు అయ్యేటువంటి అవకాశం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది. ఇదంతా పోషించడం ఈ స్థాయికి చేరింది అని అంటే ఒక్క విద్యాసాగర్ వలన కాదు. అందరూ దుకాణాలు పెడతారు, దుకాణంలో గిరాకీ కావాలి కదా. అలాంటి గిరాకే నా విద్యార్థులు నన్ను వెన్నంటి, కళాశాలను వెన్నంటి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఉపోద్ఘాతం వారికే చెందుతుంది తప్ప ఇది ఒక మంచి అవకాశం. చిటారు కొమ్మలో ఉన్న మిఠాయి పొట్లం కూడా అందించేటువంటి అవకాశం విద్యార్థుల వలనే. ఓకే సార్, 1994 సార్ మీకు ఎందుకు అనిపించింది సార్? ఆ థాట్ ఎందుకు వచ్చింది? లా కాలేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని చెప్పేసి యాక్చువల్ ఆ థాట్ ఎలా వచ్చింది? స్టార్టింగ్లో ఎంతమంది స్టూడెంట్తోని రన్ అయింది కాలేజ్? కేవలం స్టార్టింగ్లో ఒక 300 మంది విద్యార్థులతోని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పర్మిషన్తోని ఈ కళాశాల ఇతర మా ఫ్రెండ్స్తోని ఇది స్థాపించబడి, నేను ఒక హానరరీగా వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నటువంటి సమయం అప్పుడు ఉండే. నేను రిటైర్ అయిన తర్వాత మాత్రం నేనే డైరెక్ట్గా చూసుకోవడం జరుగుతుంది, పర్యవేక్షణ. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా దినదినాభివృద్ధిగాంచుతున్నది ఈ కళాశాల. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ కాలేజ్. ఎక్కడ పోయినా, ఏ స్థానం పోయినా, ఏ జిల్లాకు పోయినా, కొత్త జిల్లాలకు పోయినా, ఈవెన్ హైకోర్టు పోయినా ఇక్కడి ప్రోడక్ట్ సార్ అని ఊరికొస్తారు. అమెరికాలో ఒక లాస్ ఏంజిల్స్లో ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి ఊరికొచ్చి, సార్ నేను మీ స్టూడెంట్ని అంటే, నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి, నాకు కోట్లు సంపాదించినంత స్థాయి నాకు వచ్చింది. ఐ వర్క్డ్ యాజ్ ఎ డిఓ విత్ జీరో కరప్షన్. ఎక్కడ ఒక రూపాయి కరప్షన్ అంటూ లేదు. ఓకే, సో అందులోనూ ప్రజెంట్ మీరు అడ్వకేట్ కూడా సార్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? నేను ఎన్రోల్డ్ అడ్వకేట్నే సార్, హైకోర్టు అండ్ అనంకొండ. కాకపోతే కొన్ని కేసెస్ ఏదన్నా వీకర్ సెక్షన్ అన్నట్టయితే ఈ కళాశాలలో న్యాయ సేవా సంస్థ అంటూ ఉన్నది. కొంతమంది అడ్వకేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇదే కళాశాలలో. అందని ఫలాల్ని వాళ్ళు అందించడానికి ఉచిత న్యాయ సేవా సంస్థ ద్వారా కానీ నా వలన కానీ అయ్యే సహాయ సహకారాలు ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా వారికి అందించడం నా యొక్క విధిగా నేను భావిస్తున్నా. ఈ కళాశాల యొక్క బాధ్యత కూడా అదే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అదొక సంస్థ పెట్టాలి అని నిబంధన ప్రకారం ఉంచారు. ఈ పక్కనే ఒక ఏసీ రూమ్, ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు పడుకోవడానికి అటెండర్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా సపరిచర్యలు చేయడానికి వాళ్ళకి సిద్ధంగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ అడ్వకేట్గా కావచ్చు, లేకుంటే యాజ్ ఎ చైర్మన్గా లా కాలేజ్కి చైర్మన్గా ఉన్నారు కదా, ఇవి కాకుండానే మీలో ఇంకొక టాలెంట్ ఉంది, అంటే మూవీ ఫీల్డ్. మీరు ఆర్టిస్ట్ కూడా, ఒకనొక టైంలో హీరోగా కూడా యాక్ట్ చేయాలని చెప్పేసి విన్నా మీ గురించి. సార్ ఈ మూవీ ఫీల్డ్ వైపు టర్న్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? 1971లో ఆకురాళ్ళ వసంతం రిటర్న్ బై పివి రమణ డాక్టర్. అది తెలంగాణ జోన్ ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘంలో ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. దాంట్లో నేను స్టేజ్ ఆర్టిస్ట్ను. 69 నుంచి నాటికలు వేస్తూ కళారంగంలో ఉన్నటువంటి వాడిని. నేను దాదాపు ఒక 60-70 నాటికలు వేశాను. 1 యాక్ట్ ప్లేలు కావచ్చు. హిందీ పరంపర సీరియల్లో కో డైరెక్టర్, అందులో విష్ణు వేషం. తర్వాత 1990లో అద్దెంటి కాపురం సింగిల్ ఎపిసోడ్ హీరో. తర్వాత ఇవాళ మాత్రం తాంత్రిక, తర్వాత బాక్స్, తర్వాత ఖతర్నాక్ కుర్రోడు, తర్వాత 6 AM, డార్క్ నైట్,
ఇటువంటి వాటిలలో శుభలగ్నం, ఇటువంటి వాటిలలో మాత్రం నేను మెయిన్ విలన్ విత్ ఐటమ్ సాంగ్స్ కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశం నా మిత్రుల వలన జరిగింది. అది నాకు ఒక సోపానం లాగా నేను భావిస్తూ ఉన్నాను. సార్ ఐటమ్ సాంగ్స్ అంటే హీరోయిన్తో మీరు డాన్స్ చేసిల్లా? విలన్లు హీరోయిన్కి ఛాన్స్ ఇయ్యరు కదనండి. నా బయట నేను చాలా మంచివాడిని, యాక్షన్ మాత్రమే నా వంతు. ఓకే, ఐటమ్ సాంగ్స్ అంటే ఇట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐటమ్ అంటే సెక్సీగా ఉంటాయి, క్లబ్బులు పబ్బులు. అంటే విలన్ ఎట్లుంటాడు, విలన్ దాని మీద ఆధారపడి ఉంటాడు. వీని ఖర్చు అంతా పబ్లలో గడిపేటువంటి గ్రాచారం ఉంటుంది. ఆ ఆచారంలో ఈ గ్రాచారం నాకు ఇచ్చారు ఆ పాత్రను నేను న్యాయం చేసినాను నేను అనుకుంటున్నా. ఓకే, స్టిల్ ఇప్పటికీ మీరు యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ సినిమాలో ఉన్నారు? ఏదైనా రిలీజింగ్కి ఏమైనా ఉందా? 6 AM ఇంకా కంటిన్యూషన్ ఉంది సార్. ఇంకొక సినిమా కూడా పేరు పెట్టలేదు, ఆ సినిమాలో కూడా నేను యాక్ట్ చేస్తున్నా. ఓకే 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 అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక పెద్ద సినిమాలో ప్రజలు చూడబోతున్నారా? అంత సీన్ ఉండకపోతే సార్, నాకు టైం ఉండదు. నెంబర్ 1 ఏజ్ కూడా మీద పడింది, 74. అంత సీన్ ఉండకపోవచ్చు, వస్తే చేస్తా. పెద్ద సినిమాల్లో చిన్న వేషమైనా చాలు. ఎందుకంటే తెలంగాణ ఆర్టిస్టులను అంతకుముందు ఆంధ్ర డామినేషన్ ఉన్నప్పుడు కమ్మవారి లాబీలో కేవలం విలన్ పక్కన నిలబెట్టి ఎస్ బాస్ అనే పాత్రలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసనే ఇవాళ దినం సినీ ఫీల్డ్ను రూల్ అవుట్ చేస్తున్నది. ఎట్లా అంటే తెలంగాణ యాస భాష అదివరకేమో ఇజ్జత్ తీసేది, ఇప్పుడు అదే ఇజ్జత్తును మొత్తం ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నది. పాటలు కానీ ఏది కానీ, ఇక్కడ ఫోక్ సాంగ్సే ఇప్పుడు మీరు గమనిస్తుండొచ్చు, డ్యూయట్ సాంగ్లు అయి కూర్చున్నాయి. ఇప్పుడు అదివరకు ఉన్నది ఆంధ్ర పాటలన్నీ కూడా తెరమరుగైపోయినాయి. ఇప్పుడు తెలంగాణ పాటలు మొత్తం ఎక్కడికక్కడికి అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాయి. అందరికీ అదేమంటారు, ఒక అందరి ద్రాక్షలాగా అయిపోయింది అది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చాలా కీల్ రోల్. సార్ మీరు అరెస్ట్ వరకు వెళ్ళారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర రావడం జరిగింది. సార్ మీరు ఉద్యమంలో దిగడము, అరెస్ట్ అవ్వడం అనేది, మీరు యాక్చువల్లీ ఉద్యమాల్లోకి ఎందుకు దిగిల్లు? తెలంగాణ 1968లో మేము ఫైనల్ ఇయర్, తొలిదశ ఉద్యమం. అంటే ఫస్ట్ ఇయర్లో బీఎస్సీలో ఉన్నాం, ఉస్మానియా క్యాంపస్. తెలంగాణ రావాలి రావాలి రావాలంటే అందరూ విద్యార్థులమంతా చేసినాం మేము. అక్కడి నుంచి రావాడ సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బంద్ చేసి ఎక్కడో అక్కడ పంపించడం జరిగింది. హన్మకొండ నా స్వగ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత విపరీతంగా పాల్గొన్నాం. ఏంటిది, ఆంధ్రలో మొత్తం తరిమి కొట్టినటువంటి వారిలో నేను ఒకరిని. ఆ సందర్భంగా ఇక్కడ ఒక ఎస్ఐ ఉండేది, మొత్తం కూడా అప్పుడే అగ్గిపరాట సినిమా వచ్చింది ఎన్టీ రామారావుది. ఆయన పేరు కూడా ఎలియాస్ అగ్గిపరాట అనేది. అతను నైజాం నవాబ్కు దూర బంధువు. ఆయన చూస్తే మాకు ఎక్కడికక్కడ చెమటలు పట్టేది. అతనితో అరెస్ట్ కాబడ్డా. పాలిటెక్నిక్ జైలంతా నిండిన తర్వాత పాలిటెక్నిక్లో 3 రోజులు ఉన్నా. కానీ వాళ్ళ దినం నా పేరు ఊరు ఉండదు. అప్పుడు మళ్ళీ నౌకరు దొరికారా అంటే భయపెట్టిస్తే నా పేరు తండ్రి పేరు పెట్టినా, కానీ ఇంటి పేరు మాత్రం వేరే పెట్టి మన కుమార్పల్లిని పెట్టిన. అప్పుడు తెలియదు కదా, ఇలాగ మాకు జాబులు ఇస్తారు, ఇవి ఇస్తారు, అవి ఇస్తారు అనే భయం మాకు లేదు. ఉద్యోగం దొరకదు అంటే పెద్దవాళ్ళు చెప్తే అది తప్పు ఆచారంగా ఇవ్వడం జరిగింది. ఒక 1 ఇయర్ లాస్ అయింది. ఉద్యమంలో సూపర్ డూపర్గా చేసినాం. మళ్ళీ మొన్న మాత్రం మలిదశ ఈ దీంట్లో శ్రీకృష్ణ కమిటీ అఫీషియల్ ట్రాన్స్లేటర్ నాకు అవకాశం రావడం ఒక ఎక్కడ లేనటువంటి అది నాకు చరిత్రలో మరవలేని ఒక ఘట్టం అది. ఓకే సార్, ఇప్పుడు ఎట్టకేళ్ళకి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 10వ వసంతంలోకి మనం అడుగు పెట్టాం కూడా. సార్ మీరేం అబ్జర్వ్ చేసిల్లు? బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ మీ ఒపీనియన్ ఏంటిది? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఈజ్ దేర్. ఎందుకంటే ఇక్కడి నుంచి పోతున్నటువంటి నీళ్లు మన కాళ్ళ ముందరికి వెళ్ళిపోతున్నాయి. నెల్లూరులో 4 పంటలు తీస్తారు. మన కాళ్ళ ముందుకేటి ఎత్తైన ప్రదేశంలో కిందికి పోతేనే వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మనం ఆపుకోలేక ఉన్నాము. ఇప్పుడు ఆపేసినవి. ఆపిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క ఫిలమెంట్తో వైర్లు పోతాయి, కరెంటు పోతుంది అంటే కరెంటు పోయే పరిస్థితి లేదు. అంటే ఏది చూసినా ఇప్పుడు శ్మశాన వాటికలు చూడండి, పిక్నిక్ సెంటర్లు అయిపోయినాయి, డబుల్ రోడ్లు అయినాయి. తర్వాత ఇంటిగ్రేటెడ్ భవనాలు ఎక్కడైనా ఇంతవరకు కట్టిన ఎవరైనా కలెక్టరేట్లో ఒక కరీంనగర్లో తప్పితే ఎక్కడ లేదు. అన్నీ కూడా విత్ హెలిప్యాడ్తో వచ్చినాయి. ఇవి తెలంగాణలో పుట్టినందుకు నేను ఒక ఏందనంటే గర్విస్తున్నా ఖచ్చితంగా. ఓకే సార్, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా? ఎందుకంటే మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఏదో ఒక పార్టీతో టైఅప్ అయి ఉంటారు. మీరు ఏదైనా పార్టీతో? ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ వాళ్ళు నాకు హన్మకొండ టికెట్ ఆఫర్ చేశారు సార్. ఎప్పుడు అది?
ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి వరంగల్కి వచ్చినప్పుడే. 2009. యా 9 Yeah, 9. కానీ నేను చిరంజీవి గారిని కన్నబాబు ఇప్పుడున్నటువంటి మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ ఆంధ్ర, Mm. ఆయనే ఇక్కడ ఈనాడులో చీఫ్ బ్యూరో ఉండేది, ఆయన రికమెండ్ చేసిండు. కానీ నేను మాత్రం ఇక్కడ వచ్చిన సందర్భంగా చిరంజీవి గారిని మీరు సీఎం కాలేరు అని చెప్పడం జరిగింది, ముఖస్థుతి లేకుండా. కొంచెం నొచ్చుకున్నారు, ఏందన్నా నా ఇజ్జత్ తీసినావు అది అంటే. నేను చెప్పిన ఇట్లా నా ఉద్దేశం, మీరు ఇంకా కష్టపడి మీరు సీఎం కావాలనే ఉద్దేశంతో చెప్పిన, కానీ నేను కాంటాక్ట్ చేయనని చెప్పిన. అవునా? ఖచ్చితంగా చెప్పిన. అంటే చిరంజీవి గారితో ముఖాముఖిగా మీరు మాట్లాడిల్లా? ముఖాముఖిగా ఇక్కడే ఆ. ఇక ఫాతిమానగర్ గెస్ట్ హౌస్లోనే. అట్లా నేను ఎందుకు చెప్పిన అంటే, నాకు ఒక్కటి తిట్టడమైనా అనడమైనా పడడమైనా నాకు మళ్ళీ ఈ దోబూచులు అక్కడ లేకుండా క్లియర్గా అనడం చేయడం పడడం నాకు అలవాటు. రైట్. ఇప్పుడు మీరు బేసికల్లీ బయాలజికల్ టీచర్, రిటైర్మెంట్ అయ్యిల్లు. Yeah. సార్, మీ వృత్తిని మీరు ఏదైతే ఫుల్ఫిల్ చేసిల్లో జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? హన్మకొండ జూనియర్ కాలేజీలో 26 ఏళ్ళు 27 ఏళ్ళు పనిచేయడము ఎవరికి వశపడదు. ఒకే స్థానంలో 27 ఏళ్ళ సర్వీసు టీచర్గా, తర్వాత పార్ట్ టైం జూనియర్ లెక్చర్గా పనిచేయడం అని అంటే నా ఒక్కనికే అదృష్టం. కొందరిని రత్నాలు ఇస్తే మరికొందరిని ట్రాన్స్ఫర్ కాలేదా సార్? లేదు. నాకు ఎన్సీసీ ఎయిర్వింగ్ ఉంది, అది ఇది స్టేట్ టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ స్టేట్కు, తర్వాత ఆల్ కోఆపరేటివ్ జూనియర్ కాలేజెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఏదేమైనప్పుడు కూడా నా ట్రాన్స్ఫర్ అనేది కాలేదు. 27 ఏళ్ళు నా చరిత్ర అక్కడనే ముగిసింది. నా సర్వీస్ మొత్తం కూడా ఐ రెండెడ్ బెస్ట్ ఆఫ్ సర్వీస్ టు ది హయ్యర్ అథారిటీ. అంటే కొందరిని చాలామందికి ఒక అదృష్ట భాగ్యంగా కలుగుతూ ఉంటుంది. కొందరిని రత్నాలు వరిస్తే మరికొందరిని గులకరాలు పలకరిస్తాయి సర్వీస్లో, కానీ నన్ను రత్నాలు వరించాయి. ఆ తర్వాత మళ్ళీ బీఈడీ చేసిన తర్వాత డిఓ ఆఫీసులకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని డిఓ కావడం ఎవరికి సాధ్యమవుతుంది? హైలీ ఇంపాసిబుల్. టీచర్గా ఉన్నోడు టీచర్నే రిటైర్ అవుతాడు, కానీ అది అక్కడి నుంచి పీజీహెచ్ఎం కావడం, లెక్చరర్ కావడం, ఎఫ్ఎస్సి డిఓ కావడం ఇది ఎవరికి కాదు. అది నాకు ఒక వన్నే నా చరిత్రలో ఒక లిఖితపూర్వమైనటువంటి, అది ఒక సూపర్ డూపర్ స్టాంజా. అది ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఓకే. విద్యాభ్యాసంలో సువర్ణాక్షరాలతో మీరు రాయించుకున్నట్టుగా చెప్పిళ్ళు. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్, అంటే ఇప్పుడు యువతి యువకులకు మీరిచ్చే మెసేజ్ ఏంటిది? సార్, ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని వచ్చింది మీకు. అండర్ సెక్షన్ 21 and 47 ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ మనకు లేదు. ఉచిత వైద్యము, విద్య, ఈ రెండు మాత్రమే అమలైతే లేవు, ఇంప్లిమెంటేషన్లు లేవు. ఈ రెండు కనుక ఇస్తే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే దేవతామూర్తిగా స్త్రీని పూజించబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందని చెప్పడం. దానికి ఉదాహరణ కాకతీయుల సామ్రాజ్యం. పీఠాపురం వరకు 720 సంవత్సరాలు పరిపాలించిందంటే అదే గొప్ప. కానీ ఇక్కడ ఇప్పటికి మీరు గమనించండి, స్త్రీకి ఇంకా అర్ధరాత్రి కాదు కదా, డేలనే రక్షణ లేదు. మీరు చూడండి, ఇంప్లిమెంట్ చేయండి. నిర్భయ అంటే నిర్భయం లేదు రేప్ కేసులకు. డ్రగ్స్, కార్పొరేట్ విద్యాలయాలు మీరు గమనించండి, ఎక్కడ చూడు ఖచ్చితంగా డ్రగ్స్ అనేది ఒక నిలయాలు అయిపోయినాయి. అన్నీ కాదు, కొన్ని కాలేజీలలో కొంతమంది స్ట్రేస్లో. ఇక్కడ ఏమవుతున్నదంటే, ఈ డ్రగ్స్ ఎరాడికేషన్ చేయాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకు? అండర్ సెక్షన్ 26 1997 డ్రగ్స్ కనుక తీసుకున్నట్టయితే ఒక 50,000 వరకు పెనాల్టీ, ఒక 10 ఏళ్ళ వరకు సెంట్రల్ జైలు. అది అయినప్పుడు చూద్దాం తీయనే అటువంటి పరిస్థితికి ఆసన్నమవుతా ఉన్నది. ఇది కావాలన్నా, రేప్ కేసులు బంద్ చేయాలన్నా అన్నీ కూడా సుఖశాంతులతో చట్టబద్ధంగా మంచి సజీవతంగా మొత్తం ఒక సుఖ సాంప్రదాయమైనటువంటి ప్రశంసనీయమైనటువంటి సంపదతో మొత్తం కూడా ఒక జీవితం గడపాలంటే మనము అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఆ సొసైటీ బాగుండాలి, ఆ సొసైటీలో మనం బాగుండాలని మనం చూసుకోవాలి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఆదర్శ లా కాలేజ్ అనేది 30 years ఇండస్ట్రీ మీ కాలేజ్. సార్, ఇప్పటిదాకా ఎంతమంది అడ్వకేట్స్ బయటికి వెళ్ళిళ్ళు? అంటే అప్రాక్సిమేట్లీ చెప్పండి, కరెక్ట్ ఫిగర్ మీకు తెలియకపోయినా ఎంతమంది జడ్జ్ అయ్యిళ్ళు? ఆదర్శ లా కాలేజ్ ప్రోడక్టు ఎంతమంది ఏంటంటే నా ఒక్కని గొప్పతనం కాదు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులే దానికి నెంబర్ 1 కారకులు, ఫ్యాకల్టీ నెంబర్ 2. ఇప్పటి వరకు 32 మంది మేజిస్ట్రేట్లు అయినటువంటి గొప్ప విషయం. అడ్వకేట్స్ దాదాపు ఇప్పటికే 5,000 దాటచ్చు. ఏ కోర్టు పోయినా 5,000 ఇంకా మినిమం, నేను చెప్పేది అది 10,000 వరకు రీచ్ అయి ఉంటుంది. ఏ కోర్టు పోయినా ఆదర్శ అనేది ట్రేడ్ మార్క్ ఖచ్చితంగా ఆడ గుంపులుగా ఉండేటువంటి పరిస్థితి మనకు ఆసన్నమవుతున్నది.
దట్ ఈస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ కాలేజ్. ఇయర్లీ ఎంతమంది బయటకు వస్తున్నారు అడ్వకేట్స్గా? మినిమం 150 to 200 మంది ఇయర్లీ. ఇయర్లీ. 5 years 3 years ఎల్ఎల్ఎం అంటూ ఉన్నది కాబట్టి మీ బీవీఆర్ టీవీ న్యూస్ తరఫున చెప్పాల్సిన ఆవశ్యకత ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితమైనటువంటి ఒక సుసంపన్నమైనటువంటి న్యాయాన్ని అందించాలనేటువంటి వాళ్ళు ఒక 150 నుంచి 200 మంది ప్రతి సంవత్సరం అడ్వకేట్స్ అవుతున్నారు. సార్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక హన్మకొండ నుంచి 150 to 200 అంటున్నారు మీ కాలేజ్ నుంచి. తెలంగాణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, వేల సంఖ్యలో అడ్వకేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. సార్ ఎక్కడ సరిపోతారు సార్? అయితే కేసులు కూడా అలాగే పెరుగుతున్నాయి కదా. ఈ వీళ్ళు ఎంతైతే పెరుగుతున్నారో వాళ్ళు కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే కేసులు తగ్గించాలి నేను అనేది. ఇప్పుడు ఆర్ఓఆర్ సిస్టమ్ కూడా ఇది న్యూ రెవెన్యూ యాక్ట్ వచ్చింది. ఆర్ఓఆర్లో తప్పులు జరిగినటువంటి వాటిని రెక్టిఫికేషన్ చేస్తే సివిల్ కేసులు దే నెవర్ గో ఫార్ క్రిమినల్ కేసెస్. భూధరలు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా సివిల్ కేసులన్నీ కూడా క్రిమినల్ కేసులు అవుతున్నాయి. ఆ క్రిమినల్ కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? ఈ చట్టం అనేది ఖచ్చితంగా ఆర్ఓఆర్ కానీ ఏ సిస్టమ్ కానీ అక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్లో పెట్టినట్టయితే ఇవి రావు. తర్వాత లాయర్లు చాలామంది ఏంటంటే ఎవరైతే స్కిల్స్ ఉంటారో నిపుణతా కౌశల్యం ఉన్న వాళ్ళు నిలబడతారు, నిపుణతా కౌశల్యం లేని వాళ్ళు పక్కకు జరుగుతారు. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు ఒక బహుముఖ ప్రజ్ఞశాలలాగా మాట్లాడారు కదా. అంటే అటు మూవీ ఫీల్డ్ కావచ్చు, ఇటు మీ వృత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటెవర్ ఉద్యమకారుడిగా కావచ్చు. సార్ అన్ని రకాలుగా మీరు ఇప్పటిదాకా అందిపుచ్చుకున్నటువంటి అవార్డ్స్, ఎందుకంటే ఇప్పటికి నేను మీ ఆఫీస్లో చాలా మీ ఫొటోస్ మీ అవార్డ్స్ అవన్నీ అబ్జర్వ్ చేశాను. అన్నీ కాకుండా అందులో మీకు పేరు ప్రఖ్యాతను గావించినటువంటి ఒక్క అవార్డు ఏమైనా ఉందా? సావిత్రి పూలే, ఎందుకు డాక్టర్ వచ్చింది? అంబేద్కర్, ఎందుకు వచ్చినాయి? ఎడ్యుకేషన్. కారణం ఏంటంటే ఇప్పుడు ఇవాళ వరకు కూడా గవర్నమెంట్ బీఈడి కాలేజీలో స్టాఫ్ లేరు. ఓకే, గవర్నమెంట్ బీఈడి కాలేజీలో నేను బయాలజీ ఇప్పటికి కూడా నేను టీచ్ చేస్తున్నా ఈ యాజ్ ఆన్ టుడే స్టిల్ నౌ. ఓకే, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అనొచ్చు. నేను అక్కడ బీఈడి చేసినా కాబట్టి నా రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు ఆ కళాశాల కలిగిస్తున్నది. అది నేను రెండర్ చేస్తున్నా. ఇక్కడ అవార్డులు అంటే బహుముఖ ప్రజ్ఞాశాల అన్నారు, అది కొంచెం వెనక్కి తీసుకోవాలి మీరు. నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకు కొన్ని అవార్డులు వచ్చిన మాట వాస్తవం. ఇంతకంటే గొప్ప వాళ్ళు మరుగున ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు అని పిలుస్తారు, నేను జనరల్గా పోను. ఆడికి కొన్నిటికి నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మీకు బెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా నాకు అవార్డు ఇచ్చింది 15th August 2022. ఓకే సార్, ఇప్పుడు 30 years అయింది మీ కాలేజ్ ఎస్టాబ్లిష్, మొత్తానికి అయితే 30 years ఇండస్ట్రీ కంప్లీట్ అయింది. మీ తదనంతరం ఈ కాలేజీని ఎవరు చూసుకుంటారు? మా 2 అబ్బాయిలు ఉన్నారు, ఒక డెంటల్ డాక్టర్, ఒక 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫారెన్లోకి వెళ్ళి అమెరికాలోకి వెళ్ళి వాపస్ వచ్చిండు, వాడైనా చూసుకుంటాడు. మీరు ఎందుకు ఈ అడ్వకేట్ ఈ ఫీల్డ్లోకి ఎందుకని తీసుకురాలేకపోయారు మీ అబ్బాయిలని? అప్పుడు అడ్వకేట్ అంటే అప్పుడు కళాశాలలు లేవు జనరల్గా. నేనే ఈ ఎల్ఎల్బి ఈవినింగ్ కాలేజీలో చేసిన అప్పుడు. తర్వాత ఎల్ఎల్ఎం మాత్రం ఇక్కడనే ఇదే కళాశాలలో చేసిన నేను. అది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అది అమెరికాలో బాగా డామినేషన్ చేసేటువంటి ఎల్ఎల్ఎంలో ఐపీఆర్ చాలా డామినేషన్, అక్కడ పేటెంట్ రైట్స్ ఇచ్చేటువంటి దానికి. అప్పుడు లేవు. మా పెద్ద అబ్బాయి ఇప్పటికీ ఈజ్ డూయింగ్ లా ఆల్సో. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు, అప్పట్లో హైదరాబాద్ జాయిన్ అయ్యాడు, డిస్కంటిన్యూ చేసిండు. అగైన్ ఐ మే కంప్లీట్ ఈజ్ లా కోర్స్ ఫ్రమ్ దిస్ కాలేజ్. డెఫినెట్. ఓకే, యాక్చువల్లీ మీ డ్రీమ్ ఏంటి సార్? ఏం లేదు, అంత సొసైటీలో ఉన్న కొంత సమాజాన్ని నవచైతన్యంతో కొంత మార్చుకోవాలి, మన వంతు కార్యక్రమం మనం చేయాలి, కొంచెం పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్లు అనేది మీకు ఏదన్నా చెప్పొచ్చు ఎవరన్నా, బయట 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 8 లక్షల దాకా ఉంటాయి. కానీ మనకంతా తెలిసిన వాళ్ళు వస్తారు, ఎక్కడికో ఒకడికి ఇచ్చేస్తాం. అన్ని ఇన్స్టాల్మెంట్లు, కొంత కన్సెషన్లు, కొంత బెనిఫిషియర్, ఏదన్నా బొనాంజా అటువంటి మొత్తం ఏదన్నా గోల్డ్ మెడల్స్ కనుక తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ ఫీజు అంతా కూడా వాపసే. పేదవాళ్ళు విద్యార్థులు వస్తారు చాలామంది, వాళ్ళ స్థితిగతులు ఎవరో ఎంక్వైరీ అక్కర్లేదు, వాళ్ళ స్థితిగతి వట్టిగానే తెలిసిపోతుంది. నేను సైకాలజీ స్టడీ చేసిన కాబట్టి బీఈడి కాలేజ్లో వట్టిగానే వాళ్ళ చాకచక్యం వట్టిగా తెలిసిపోతుంది. వాళ్ళకి నేను అవుట్ రైట్ హెల్ప్ చేసేటువంటి పరిస్థితి చాలా ఉన్నది. ఈ కళాశాలలో 100% ఫీజు కట్టిన వాళ్ళు ఎవరు లేరండి, రాసి పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా మీ కాలేజ్కి రియంబర్స్మెంట్ అనేది రావట్లేదు అనేది కొంత టాక్. మరి ఫీ అనేది స్టూడెంట్స్ కట్టుకుంటున్నారా? దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి.
అయితే అప్పుడప్పుడు గవర్నమెంట్‌లో బడ్జెట్ లేనప్పుడు స్కాలర్‌షిప్ పెండింగ్‌లో పడతాయి. మాది కూడా 1 ½ ఇయర్ పెండింగ్ ఉన్నట్టున్నది. కానీ మీ గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి నువ్వు కట్టాలి ఇక్కడనే నీకు హాల్ టికెట్ ఇస్తా అనే సిద్ధాంతం ఈ కళాశాలలో లేదు. మా వంతు కార్యక్రమం ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు వస్తుందని ఆశాజనకంగా ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. కొన్ని సంవత్సరాలు ఇయ్యలే. అది మా భాగ్యంగా మేము భావించే మళ్ళీ రన్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా వస్తుంది అని అనుకుంటున్నాం. రాకపోతే మనం ఏం చేస్తాం, అందరితో పాటు మనం. కానీ పిల్లల మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రైట్ అది అప్లై చేసిండ్రు. గవర్నమెంట్ రైట్ ఇచ్చే రైటు, మాకు ఇచ్చే రైట్ తీసుకునే రైటు. మాకు రాలేదనుకో మా దాకా అందనంత మాత్రాన పిల్లల్ని ఇబ్బంది పెట్టే సవాల్ ఉత్పన్నం కాదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీ కాలేజీని మాడిఫికేషన్ చేసే దిశగా మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారంట, నిజమా? మాడిఫికేషన్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు? రెనోవేషన్ ఐ మీన్ టు సే ఇప్పుడున్న కళాశాల కొంచెం బాగానే ఉంది. ఇంకా దీన్ని రూపుదిద్దాలని, పైన ఒక స్లాబ్ వేయాలని, లేకపోతే ఏదన్నా ఆడిటోరియము పఫ్ టైప్లో చేయాలని, దాన్ని ఏసీ చేయాలని, పిల్లలకి ఇంకా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి తీసుకురావాలని. తర్వాత ఉచిత విద్యా సంస్థను ఇక్కడ పక్కనే ఉంది, ఇంకా ఎక్కువ సమయం దానికి వెచ్చింపజేసి కోర్టుకు వెళ్ళేటువంటి డబ్బులు లేనటువంటి పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే ఒక వ్యక్తి, అతనికి అడ్వకేట్ కావాలనే ఒక ఉత్సాహం ఉంది. అతను జాయిన్ అయ్యిండు, ఫర్ ఎగ్జాంపుల్ అయ్యిండు, మీ కాలేజీలోనే అయ్యిండు. అటెండెన్స్ కనుక లేకపోతే అతను అడ్వకేట్ అవ్వగలడా? అటెండెన్స్కి ఉండేటువంటి వాల్యూస్ అవి ఒకసారి చెప్పండి. అటెండెన్స్ ఉండాలా ఉండొద్దా ఒకసారి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా బయోమెట్రిక్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ కాలేజ్. బయోమెట్రిక్ మోర్ దెన్ 75% అటెండెన్స్ ఆయన పెట్టాలి. ఎప్పుడు కానీ ఏ సంస్థలో కానీ రెగ్యులర్గా అటెండ్ అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎప్పుడు కూడా సైకిల్ ఒక్కసారి సీట్ ఎక్కాం కదా, కాంచి దొక్కుతాం, బొంగు దెక్కుతాం, తర్వాత సీట్ ఎక్కుతాం, తర్వాత మళ్ళీ సీట్ ఎక్కి అక్కడి నుంచి చేతులు ఇడిచిపెట్టి కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఇది అంతే. రెగ్యులర్గా వస్తే ఆయన పర్ఫెక్ట్ అవుతాడు, ఎక్కడ కూడా నాగపోకుండా అన్ని క్లాసులు వింటాడు. ఈ లాకును మూట్ కోర్ట్ కాంపిటీషన్ ప్రాక్టీస్కు చాలా డిఫరెంట్. అందుకే లా కాలేజీలో రెగ్యులర్ అటెండెన్స్ ఉంటే ఇంకా రాణించగలుగుతాడు. తర్వాత దాని బ్యాక్ బోన్ ఏంటంటే ఇంగ్లీష్, వాక్చతురత్వం, స్టేజ్ ఫియర్. ఇప్పుడు అమ్మాయిలకు 69% స్టేజ్ ఫియర్ ఉంటుంది, మగవాళ్ళకు 67% ఉంటుంది. ఇది దూరం పోవాలంటే ఏం చేయాలా? ఎప్పటికీ ఇటువంటి అవకాశం తీసుకొని మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటే గ్రూపులలో ఎప్పుడు కూడా భయవంతులను పోయి అక్కడ కోర్టులో కూడా బళ్ళ గుద్ది మాట్లాడేటువంటి స్థైర్యం ఆయనకు వస్తుంది. ఇది ఎక్కడో ధైర్యం అనేది డిమార్ట్లో కొనుక్కునేది కాదు కదా. పిల్లలు ప్రాక్టీస్ కంపల్సరీ, ఎసెన్షియల్. అటెండెన్స్ కంపల్సరీ. అటెండెన్స్లో లేకపోతే మాత్రం ఇక్కడ హాల్ టికెట్ కూడా ఇవ్వబడవు. మోర్ దాన్ 75% లేకపోతే 65 ఉన్నారనుకో 10% ప్రిన్సిపాల్ విల్ హ్యావ్ ద రైట్స్ మోడరేట్ చేసి వాళ్ళకు కొంత కలిపి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని అటెండెన్స్ లేకుండా ఉండడం అనేది అసమంజసం, మంచిది కూడా కాదు. ఓకే, ఇప్పుడు మీ కళాశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ మా కళాశాల చదివేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కళాశాలగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఏ చిన్న ఫంక్షన్ కానీ, 15th ఆగస్ట్ కానీ, కాలేజ్ డే కానీ, ఫెస్టివల్ కానీ, లేకపోతే ఫేర్వెల్ కానీ, ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఫేర్వెల్, జూనియర్ వాళ్ళకు స్వాగతం, ఇటువంటి మొత్తం కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లయితే ఫంక్షన్ చేసుకుంటారో అదే పద్ధతిలో ఒక గ్రూపు, ఒక టీం లాగా ఇక్కడ కళాశాలలు చేసుకుంటారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అది మా అదృష్టంగా భావిస్తున్నా. ఓకే సార్, ఇప్పుడు ఈ 30 సంవత్సరాలలో మీకు నచ్చినటువంటి ఒక్క స్టూడెంట్ అంటూ ఎవరైనా ఉన్నారా? ఒక్క స్టూడెంట్, చాలా మంది ఒక్క స్టూడెంటే. ఒక్కరి పేరు చెప్తే అందరు బాధపడతారు. నాకు ఆర్డెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే కాదు, ఏ కళాశాలలో చేసినా కానీ ఆర్డెంట్ ఫ్యాన్సే. నేను ఫ్రెండ్లీ ఉంటా అందరితోని. మేనేజ్మెంట్ అంటే కొంతమంది ఇంటర్వ్యూ ఇయ్యరు, చెప్పులు ఇడిచిపెట్టి రావాలి, ప్రిన్సిపాల్ పోయి కలువు, అదేం లేదు. నేను వేళ మొత్తం అందుబాటులో ఉంటాను. ఉన్నంతకాలం వాళ్ళు ఎవరన్నా కానీ, ధనవంతుడు కానీ, పేదవాళ్ళు కానీ, డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. వాళ్ళు మనసు విప్పి చెప్పేటువంటి ప్రశ్నలకు నేను తావిస్తా, ఖచ్చితంగా కన్సిడర్ చేస్తా. కాబట్టి నాకు చాలామంది ఏమంటారు అభిమానులు ఉన్నారు. ఓకే సార్, నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు 20,000 కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఏమైనా ఉంటుందా సార్ మీ కాలేజీలో? ఒకటే కాదు, నేను బీఈడి కాలేజీలో కూడా ఫీజులు కట్టిన ఉదంతాలు ఇప్పటికి ఉన్నాయి. అవునా? జూనియర్ కాలేజీలో కూడా సీట్లు ఇప్పించిన ఉదంతాలు ఉన్నాయి. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అవునా? మీకు స్టిల్ నౌ ఇప్పటికి ఈ ఇయర్ ఫ్రీ ఫ్రీ అంటే రియంబర్స్మెంటా మీరు అనేది? నో,
వాళ్ళ పరిస్థితి చూసి మొత్తం కూడా ఫ్రీ ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అవి చెప్తే ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకు నామూష అవుతుంది. దాన్ని చూసి నకిలీ వాళ్ళు కూడా పైరవులు చేసుడు స్టార్ట్ చేస్తారు. అట్లా నకిలీ వాళ్ళు ఎట్లా చేస్తారు, వీనికంటే ఇంకా సూపర్ లెవెల్లో పని చేస్తారు, వీడే గరీబోడు అన్నట్టుగా. అట్లా సార్, సొసైటీని ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి సొసైటీ పైన యాక్చువల్లీ మీ అభిప్రాయం ఏంటిది? సొసైటీ కరెక్ట్గా ఉందా? సొసైటీ అనేది సన్మార్గంలో నడుస్తూ ఉందా? మీకున్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, చదువు అనేది చదువు కొనుట అవుతుంది. ఎట్లా? పేరెంట్స్ దే ఆర్ పేయింగ్ రెంట్స్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. రెంట్ పే చేస్తున్నారు, చదువుకోవడం లేదు, చదువు కొనడం జరుగుతూ ఉన్నది. అమెరికాకున్న ఇక్కడ చాలా డిఫరెంట్. అక్కడనే 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో సూపర్ డూపర్ ఫీజులు ఉంటాయి. మన దగ్గర ఇన్ఫెంట్ క్లాసులనే 10 లక్షలు 15 లక్షలు హైదరాబాద్ చిన్న పిల్లోని తీసుకపోతే ఎవరు కడతాను, ఎట్లా కడతానంటే ఇక్కడనే మీకు కంపారిజన్ చూడండి. గవర్నమెంట్ సెక్టార్లో మంచి మంచి టీచర్లు ఉన్నారు, కొంత తప్పులు ఉండొచ్చు, నేను కాదంటలేను. ఏదో మామిడి చెట్టు ఒక్కటి చేదుపోతనిస్తే మామిడి తోటను మొత్తం నరికేయడం కాదు కదా. సమాజంలో అన్ని స్కూళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, అవి కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయినాయి. రిక్షా పుల్లర్ నా కొడుకు మమ్మీ డాడీ అని పిలవాలని భావిస్తాడు. ఆ సిస్టమ్ అడాప్ట్ అయిపోయింది, కంపల్సరీ ఎడ్యుకేషన్ అయిపోయింది, దాంట్లో వచ్చింది. కాబట్టి కొంత మనం కూడా మార్చుకోవాలి. సొసైటీలో ఇంకా రుగ్మతలు ఉన్నాయి, ఇది పేదవాళ్ళకి అందుబాటులో లేదు. విద్య అనేది ఉచితంగా కనుక చేస్తే, రాజ్యాంగం ఇచ్చిన వరం, ఆ వరాన్ని అందరికీ అందజేస్తే ఇంతకంటే గొప్ప ఏముండదు. ఓకే సార్, ఈ అడ్వకేట్ అనే ఈ స్టడీని కనుక మనం పూర్తి చేయాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్తోనే ఏమైనా సంబంధం ఉందా? ఎంత ఏజ్ వచ్చినా కూడా చదువుకోవచ్చా? దానికి ఏజ్ లిమిట్ పెట్టిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బట్ సమ్హౌ కొంతమంది హైకోర్టులో రిట్ ఫైల్ చేసి ఏజ్ లిమిట్ అనేది లేకుండా చేసిండ్రు. ఆ సందర్భంగానే చాలామంది, కొంతమంది 65 ఏళ్ళు 70 ఏళ్ళు 91 ఏళ్ళ ఆర్డీఓ రిటైర్డ్ కూడా ఈ డిడ్ ఎల్ఎల్బి అండ్ ప్రాక్టీసింగ్ నౌ స్టిల్ 91 ఇయర్స్ ఆర్డీఓ గారు రిటైర్ అయ్యి మళ్ళీ ఎల్ఎల్బి ఇక్కడనే చేసి ఈజ్ డూయింగ్ ప్రాక్టీస్. అక్కడ దాకా ఎందుకు, నేనే ఉన్నా ఎగ్జాంపుల్. నేను రిటైర్ అయిన తర్వాత ఐ డిడ్ మై ఎల్ఎల్ఎం. నేను ఏదో ఉడతా భక్తిగా పేదవాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత మటు 13B 13C భార్యాభర్తలు అటువంటి వాటిని కంపారిజన్ చేసి కాంప్రమైజ్ చేసి పంపించడం బెటర్. లేకపోతే ఈయనకు డబ్బులు వస్తాయి, ఆయన డబ్బులు లాస్ట్కి ఏంది, మళ్ళీ ఎక్కడనో కాంప్రమైజ్ కావాల్సిందే. హైకోర్టులో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో పోయినాక కూడా గదే పరిస్థితి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు కూడా అడ్వకేట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఇంప్లిమెంటేషన్ అయినటువంటి చట్టాలు బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ సార్, ఈ చట్టాలు అనేది కరెక్ట్గా లేవు అనేది మీ సహచర అడ్వకేట్స్ కొంతమంది వాదించిళ్ళు, లేదు కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మరికొంత అడ్వకేట్స్ వాదించిళ్ళు. సార్, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? మ్యాండేటరీ సార్ అది. ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఇవాళ మోడీ ఆధ్వర్యంలో పాత చట్టాలు కొంచెం అంతరంగిక కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రజల్లో భయాందోళన లేకుంటున్నది అని దాన్ని దృష్టి పెట్టి ఏం చేసింది, దాన్ని కొంచెం మసాలా దట్టించి పెట్టాను. అంతే, మసాలా దట్టించి పెట్టినట్టు కొంచెమన్నా. ఇప్పుడు రేప్ కేసు చేసిన వానికి ఇరాన్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా పనిష్మెంట్లు ఉంటాయంటే రేపు చేయడు వాడు. ఇంకా నా ఉద్దేశంలో ఇదనే కాదు, పనిష్మెంట్ బాగుంటుంది అనేటువంటి భయం కనుక కలిగించినట్టయితే ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ తాగి కానీ డ్రైవింగ్ కానీ అమ్మాయిలతో కానీ ర్యాగింగ్ కానీ ఉండదు. అదే ఉన్నది. కొంతమంది ధనవంతులకు చట్టం అంతా చుట్టంగా మారుతూ ఉన్నది, బెయిల్ వస్తేనే వాళ్ళకు గెలిచినంత బరాబర్ అయిపోతాడు. అటువంటి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా ఇండియాలో చట్టం మారాలి, ఇంకా మారాలి. అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ చట్టాలను మీరు స్వాగతిస్తున్నట్ట? సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు నేను స్వాగతించకపోయినా అది యూనివర్సల్ వచ్చింది కాబట్టి నేను ఒక్కడిని వద్దంటే అది ఆగదు కదా, ఇండియా వ్యాప్తంగా వచ్చేసింది. నేను విలన్ అయితే నేను వద్దని అంటే. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాను? ఫైనల్ వన్. ఇంకా ఏం లేదు, మీ బీవీఆర్ న్యూస్ టైం దినదినాభివృద్ధిగాంచి ఒక మంచి స్థాయి చేరాలని కోరుకుంటున్నా. ఇటువంటి వాటిని మీరు సమాజంలో ఉన్న రుగ్మతలను ఇంకా సమాజానికి అర్థవంతంగా అద్దం బట్టి చూపించేటువంటి సమానత్వానికి మీరు దారితీస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినట్టు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.